హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ హౌస్లో అనేక రకాల సర్ప్రైజులు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక ఈ తరహాలోనే బిగ్ బాస్ సీజన్ 8లో మరొక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. హౌస్లో ఉన్న హౌస్మేట్స్ యొక్క ఇంటి నుండి వాళ్ళకి ఫుడ్ని అలాగే మెసేజ్ని పంపించారు. ఇక ఇందులో భాగంగా ఫస్ట్ ఈ సర్ప్రైజ్ యష్మితో స్టార్ట్ చేశారు. ఇక మణికంఠకి ఇస్తావా ఫుడ్ లెటరు లేకపోతే నిఖిల్కి ఇస్తావా అనగానే యష్మి వెనక ముందు ఆలోచించకుండా నిఖిల్కి వాళ్ళ అమ్మగారు పంపించిన ఫుడ్ని అలాగే వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి వచ్చిన ఫుడ్ని లెటర్ని ఇచ్చేసింది. దీంతో మణికంఠ కొంచెం ఎమోషన్ అయ్యాడు. ఆ తర్వాత నిఖిల్ ఆ లెటర్ని చూసి ఆ ఫుడ్ని చూసి చాలా ఏడ్చేశాడు లైవ్లో. ఇక నిఖిల్కి వాళ్ళ అమ్మగారు పంపించిన లెటర్లో ఏముందని ఒక్కసారి చూస్తే, నాన్న నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు, అంతేకాదు నిన్ను మేము చాలా మిస్ అవుతున్నాంరా, నిన్ను రోజు టీవీలో చూస్తుంటే మాకు మేమే మైమర్చిపోతున్నావు, నువ్వు తీసుకునే స్టాండ్ కానీ నువ్వు ఆడే ఆట కానీ హౌస్మేట్స్తో ఉండే తీరు కానీ చాలా బాగుంది, ఎప్పుడో ఒకసారి ఒక తప్పటడుగు వేసావనిపించింది కానీ అది కరెక్ట్ టైంలో బాగా సరిదిద్దుకున్నావు, ఇక నుంచి నీ గేమ్ ఎలా ఉండాలి అంటే నెక్స్ట్ లెవెల్ ఉండాలి, ఈ సీజన్ విన్నర్ అయ్యి నువ్వు కప్పుతో హౌస్ నుండి బయటకి రావాలని మీ నాన్న నేను వెయిట్ చేస్తున్నామంటూ ఆ లెటర్లో రాసుకొచ్చారు. అంతేకాదు నిన్ను గెలిపించడానికి నీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు, వాళ్ళు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మమ్ము చేయవనే ఆశతో ఇట్లు మీ అమ్మ అంటూ ఆ లెటర్లో రాసుకొచ్చారు నిఖిల్ వాళ్ళ అమ్మగారు. మొత్తంగా ఆ లెటర్ చదివిన తర్వాత నిఖిల్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత పృథ్వీ అలాగే యష్మి ఇద్దరు కూడా నిఖిల్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. మరి చూశారు కదా మొత్తంగా నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఎంత బాగా లెటర్ రాశారనేది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.